ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ మనము ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రావులపల్లె గ్రామంలో ఉన్నాము. మనీ డైరీ ఫామ్ లో బ్రదర్ అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. హాయ్ బ్రదర్, మనది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం అండి. మన దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు 360 రోజులు ఉంటాయండి. అలాగే గ్రేడెడ్ ముర్రా కూడా ఉంటాయి. మన దగ్గర పాలు వచ్చి రోజుకి 10 నుంచి 14 లీటర్ల పాలు ఈ గేదెలు ఎప్పుడు కూడా ఉంటాయండి అవైలబుల్ కన్నా. గేదెలు కూడా మన దగ్గర క్వాలిటీ అయిన గేదెలు ఉంటాయి. చూడండి, మీరు అంత వీడియో తీసి వారం అవుతుందండి. ముందు వారం దాటింది. వీడియో తీసి మళ్ళీ ఆ లోడ్ అంతా అయిపోయిందండి. మళ్ళీ కొత్తగా వచ్చింది ఇదంతా కూడా. ఇందులో మళ్ళీ ఒక 2 లేజీవుడు కూడా ఉన్నాయండి ఇందులో. అంటే వాళ్ళు పాలు తీసుకొని మళ్ళీ అవి ఇచ్చేసి మళ్ళీ లేగడి గేదెలు తీసుకెళ్లారండి. అంటే మళ్ళీ ఈయన్ని గేదెలు తీసుకెళ్లారు. 4 నెలలు 5 నెలలు సీవుళ్ళు అయ్యాక అట్లా ఇచ్చేసి. ఇప్పుడు 2 లేత సూళ్ళు ఉన్నాయి అంటున్నావు కదా, ఎన్ని నెలల సూడు ఉన్నాయి? ఒకటి 6 నెలలు, ఒకటి 5 నెలలు ఉన్నాను. ఓకే, ఒకటి 6 నెలల సుడి, ఒకటి 5 నెలల సుడి ఉందంటే అది కూడా తర్వాత చూద్దాము. ఫస్ట్ లైన్ లో సీక్వెన్స్ లో చూద్దాము. బ్రదర్, ఇప్పుడు ప్రెసెంట్ రేట్లు ఎట్లున్నాయి బ్రదర్? ఎన్ని గేదెలు ఉన్నాయి మొత్తం? ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర అయితే 15 గేదెలు ఉన్నాయండి. 15 గేదెలు ఉన్నాయి. ధరలు ఎట్లా ఉన్నాయి? ధరలు మన ఇప్పుడు 1,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,30,000, 1,40,000 వరకు ఉందండి. 1,40,000 వరకు ఉన్నాయి. 1,40,000 ఉన్నాయి. 1,00,000 నుంచి స్టార్ట్ అయ్యి. పాలు ఎన్ని లీటర్లు ఇచ్చే? పాలు రోజుకి 10 నుంచి 14 లీటర్లు అండి. 10 నుంచి 14 లీటర్లు. 5, 5, 10, 6, 6, 12, 7, 7, 14 అలా 3 టవాలుగా ఉంటదండి. దేని తగ్గ రేటు దానికే ఉంటదండి. అంటే ఇప్పుడు 5, 5 ఇచ్చేది 1,00,000 రూపాయలకి వస్తుంది. అలాగే 6, 6 ఇచ్చేది 1,10,000, 1,15,000, 1,20,000 ఆ రేంజ్ ఉంటదండి. 7, 7 అయ్యేది 1,30,000, 1,40,000 వరకు ఉంటది. కొంచెం సైజు పెరిగితే ఇంకా డబ్బులు కూడా పెరుగుతాయండి. గేదె క్వాలిటీని బట్టే ఉంటది డబ్బులు అన్నది. ఓకే, ఇప్పుడు గ్యారంటీ ఏముంటది బ్రదర్ ఇక్కడ? మన దగ్గర మైకిని దారులకి దారి ఉంటదండి. శివుడి దాన్ని తీసుకెళ్తే బొడ్లమై వచ్చినా సరే, రొమ్ము తేడా వచ్చినా సరే మనం గేదెని వాపస్ తీసుకుని వేరే గేదెని ఇవ్వడం జరుగుతుందండి. అందులో ఎటువంటి తేడా ఉండదు. మీరు డైరెక్ట్ గా తీసుకురావచ్చు. ఇది మన డైరీ, ఓన్ డైరీ. తీసుకొచ్చి మీకు నచ్చిన గేదెని మళ్ళీ మాట్లాడుకుని తీసుకెళ్ళొచ్చండి, ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటది? ట్రాన్స్పోర్ట్ 3 దాటి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ అండి. 3 దాటి వరకు డీజిల్ ఖర్చు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎవరైనా సరే రైతులు గేదెలు కొనాలంటే ఎలాంటి గేదెలు కొంటే బెటర్ బ్రదర్? అంటే ముర్రాలు ఎక్కువ ఇస్తాయి బ్రదర్? పాలు గ్రేడ్ ముర్రాలు ఎక్కువ ఇస్తాయా? ముర్రా బాగుంటుంది. ముర్రానే బాగుంటుంది. ఇప్పుడు ముర్రాకు గ్రేడ్ ముర్రాకు డిఫరెన్స్ ఎంత ఉంటుంది కదా? అంటే ఇప్పుడు 5 లీటర్లు ఇచ్చే గేదె డిఫరెన్స్ ఎంత వస్తుంది? రేట్ వేరియేషన్ పెద్ద ఊరుగా తేడా ఉండదండి. రేట్ వేరియేషన్ మామూలుగానే ఉంటది. మనం చూసుకుంటే విధానం బట్టి ఉంటది. చూడండి మెత్తన ఎలా ఉందో. గేదె క్వాలిటీని బట్టి పాలు ఉంటాయండి. దీని మెత్తని బట్టి, దాని అడ్డర్ క్వాలిటీని బట్టి పాలు ఉంటాయండి. చూడండి, ఇది గ్రేడెడ్ వస్తుందండి. ఇది చూడండి కొద్ది దళసరి వస్తుంది ఒళ్ళు. దీనికి క్వాలిటీ చూడండి కొద్ది మెత్తదనంగా దీనికి అలా అంతే. అదే తేడా వస్తుంది తప్పించి రేట్ వెర్షన్ లో 5, 10 తేడా ఉంటది కానీ పెద్ద ఊరికి ఏం తేడా ఉండదండి. అంటే 5,000, 10,000 డిఫరెన్స్ లో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ గ్రేడ్ ముర్రా ప్రిఫర్ చేస్తారా, ముర్రా ప్రిఫర్ చేస్తారు? అందరూ ముర్రాకే ప్రిఫర్ చేస్తారండి. ముర్రాకే ప్రిఫర్ చేస్తారు. కానీ గ్రేడెడ్ ముర్రా కూడా దాంతో సమానంగా ఫాలో అవుతుందండి. ఫాలో అవడంలో ఎటువంటి తేడా ఉండదు. తర్వాత వాతావరణానికి మెడిసిన్ తక్కువ తీసుకుంటదండి. మెడిసిన్ తో వాడకం తక్కువ ఉంటది. మనం ఆఖరికి మనం వదిలేసినా సరే మేసి వస్తాయి గ్రేడెడ్ కి వచ్చేటప్పటికి. కానీ బ్రీడ్ గేదె అండి. బ్రీడ్ గేదె మనం బ్రీడ్ తీసుకున్నామండి. దీని క్వాలిటీస్ ఆఖరికి మనం ఇప్పుడు లేజీవుడి మీద అయినా సరే దీనికి మళ్ళీ 75,000, 80,000 రూపాయలు కాసు ఉంటదండి. మళ్ళీ మనం పాలు తాగేసాక మళ్ళీ అమ్మేది 3 నెలలు 4 నెలలు శివుడు ఉంటే చాలు 75,000, 80,000 వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఇది ఎన్ని గేదె ఉంటది? ఇది 3 అవుతుంది. ఇప్పుడు 3 అవుతా. ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకా 10 రోజులు టైం ఉందండి. 10 రోజులు టైం ఉంది. 14 లీటర్ల కెపాసిటీ అండి. ఇది 14 లీటర్స్ కెపాసిటీ. 14 లీటర్ చూసుకోవచ్చు గేదె క్వాలిటీ అంతా. ఇది గ్రేడెడ్ అండి. గ్రేడ్ ముర్రా. ఇది 1,05,000 పడుతుంది అండి. ఇది 1,05,000 పడుతుంది. ఎన్ని వచ్చు బ్రదర్ ఎక్స్పెక్టేషన్? ఇది 12 లీటర్లు అవుతుందండి రోజు మీద. 12 లీటర్ అయితే 12 లీటర్లు. ఎన్ని రోజులు టైం ఉంది? ఇది అంతే అండి, 10 రోజులు. 10 రోజులు టైం ఉంది. అలా అడ్డర్ క్వాలిటీ చూపించండి, రొమ్ముల స్టైల్ చూపించండి. చూడండి, అడ్డర్ క్వాలిటీ ఈ టైప్ లో ఉండి అలా ఉన్నాయి తీసుకుంటే మనకి మిల్కింగ్ ఉంటదండి. ఏంటంటే ఎన్నున్న పాలే ఉంటాయండి. ఇది కండ పొదుము రాదు. అంటే ఇంత పొదుపుట్టి పాలు తక్కువ ఉండదు అనమాట. మనం ఎన్ని పిండుకుండా అన్ని పాలే ఉంటాయి తప్పించి పాలు తీసాక మళ్ళీ ఉత్తిగేదిలా ఉంటదండి. మన పాలు ఎన్ని అయిపోయి గేదె ఎలా ఉంటుంది అలాగే అయిపోతుంది పాలు తీసే టయానికి. మళ్ళీ ఆ టయానికి పాలు వచ్చే టయానికి మళ్ళీ బిగుతుంది శంక. అది ఎన్నున్న పాలు ఉంటాయి అనమాట దాని దగ్గర. ఇది చూసుకోండి సైజు. నిండు సూళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా? నిండు సూళ్ళు ఎక్కువ ఉన్నాయండి.
అన్ని కూడా ఒక 10-15 రోజుల అంతే, లోపల 10-15 రోజుల లోపల బండికి వచ్చి టైం అన్ని కూడా ఒకే టైంలో తీసుకొస్తామండి. అందులో ఒకటి నలిగింది ఉంది ఎంతది, కొద్దిగా నలగంది 10 రోజులు ఉంటది. ఎన్ని అవుతుంటది బ్రదర్ ఇది సెకండ్ అండి. సెకండ్ అయితే సెకండ్. ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు? ఇది 14 లీటర్లు అండి. 14 లీటర్లు. 14 లీటర్లు. చూడొచ్చు 14 లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అంట. మరి డ్రాస్టిక్ చేంజ్ వస్తే గేదెను మార్చి గేదెను కూడా ఇస్తాం అనేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇది నిండుసుడి గేదెలకు గ్యారంటీ ఏముంటది కదా? మైకి దారులకు పూసి ఉంటుంది, పాలు కూడా పూసి ఉంటదండి. పాల్లో కూడా మనం అన్నదానికి 14 లీటర్లు అనేది ఒక 1/2 లీటర్ 1 లీటర్ తేడా ఉంటే వాళ్ళు పట్టించుకోరు. మనకి బొత్తిగా 3-4 ఇస్తే మాత్రం గేదెని మారుతాం. పెరిగేది తీసుకుని పెరిగేది ఇస్తాం. గేదెని మార్పు అన్నది ఉంటదండి కంపల్సరీ. ఒక 5-10 అన్నది ఎలాగైనా పడతాయి, వాళ్ళకైనా పడతాయి, మనకైనా పడతాయి. కానీ ఇక్కడ చాలా మంది చెప్తారు కానీ వాళ్ళు ఇవ్వరు అనేసి ఒక ఇవ్వకపోవడం అన్నది ఏముండదండి. వాళ్ళు అక్కడి నుంచి మీకు మొన్న వీడియోలో కూడా చెప్పాను, వచ్చాక ముందు తీసుకెళ్ళింది ఒకటైతే తర్వాత వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళు కొడతా వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చింది తర్వాత తీసుకుంటే మంచిదే తీసుకుంటారు కంపల్సరీ. అన్ని విధాలుగా ఆలోచించే కదా తీసుకుంటారు. అప్పుడు అలాంటి దానికి ఒక 10,000-20,000 పడుతుంటాయండి. అప్పుడు అవి తీసుకుంటే దానికి వల్ల ఇబ్బంది ఏముండదు. ఏదైనా మార్చకపోవడం అన్నది ఏముండదు. ఇది నిండు చూడదా? నిండు చూడండి. ఎన్ని అవుతుంటది ఇది? ఇది థర్డ్ అండి. థర్డ్. ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు? ఇది 14 లీటర్లు అండి. 14 లీటర్లు. 14 లీటర్లు. మినిమం 10, మాక్సిమం 14. మాక్సిమం 14. ఇది ఈనేసి అది ఈనేసి ఉందండి. ఎన్ని ఉన్నాయి బ్రదర్ ప్రజెంట్ దీని దగ్గర పాలు? ఇప్పుడు 5 ఉంటున్నాయండి. 5 ఉన్నాయి. 5 ఉంటున్నాయి. దున్నపోతు దూడు ఉంది ప్రజెంట్ 5 లీటర్లు పాలు. ఇంకా ఈ 4 రోజులు అవుతుందండి. ఇంకా 10 రోజులు అయ్యేటికి ఒక 6 లీటర్లు అవుతుంది. ఇంకా దూడ పచ్చిమే ఉంటది. ఇంకా 2 లేదా 3 పూటలు ఇక్కడ ఉండి చూసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. మనం రూమ్ ఇస్తాం, తినడానికి ఫుడ్ అవి మినిమం అరేంజ్ చేస్తాం. ఆ టయానికి వచ్చి పాలు చూసుకొని రూమ్ లోకి వెళ్ళి ఉండొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. చూద్దాం ఇంకా ఉన్నాయి గేదెలు. ఇంకా ఉన్నాయండి. ఇది పాడిదా? పాడిదండి. ఇది ఎన్ని అయితే గేదె ఉంటుంది? ఇది సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్ జున్ను పాలతో ఉందండి. పాలు ఎన్ని రోజులు బ్రదర్? నిన్నే నిన్నే ఇదిగో దూడ జున్ను పాలతో ఉందంట. నిన్ననే ఇది పెయ్యి ఉంది దీనికి. ఫీమేల్ కాఫ్. ఎక్స్పెక్టేషన్ ఎన్ని వచ్చు బ్రదర్? ఇది 5 అవుతుందండి. 5 అవుతుంది. 5 అవుతుంది. ప్రెసెంట్ ఎన్ని బ్రదర్ జున్ను పాలు? ఇప్పుడు పొద్దున్న అయితే 5 లీటర్లు తీసామండి. ఇప్పుడు సాయంత్రం 4 లీటర్లు ఉంటాయి. ఉదయం అయితే 5 ఇచ్చింది. 5 ఇచ్చింది. సో ఒక వారం పోయిన తర్వాత ఒక 6 లీటర్లు అవుతుంది. 12 అవుతుంది. మీరు ఇక్కడ ఏడ మాత్రం ఈ గడ్డిని వేస్తారు? ఈ గడ్డి వేస్తుండే, ఈ గడ్డి ఆ గడ్డి, ఈ 2. సో ఇవైతే మాక్సిమం అయితే ఏ వెదర్ కైనా సెట్ అవుతుంది. అసలు సెట్ అవ్వకపోవడం అన్నది ఉండదండి. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సెట్ అవ్వకపోవడం ఏమి ఉండదు. ఏ నెదరికైనా సెట్ అవుతాయి. ఆల్రెడీ ఇక్కడ అంతా తిరిగి మెస్తాయి బయట. తిరిగి మేస్తాయండి. తిరిగి మేస్తాయి. అంటే మనం తీసుకొచ్చే 3 నెలలు 4 నెలలు శివుడు తీసుకొస్తాం కాబట్టి ఉన్న 5 నెలలు కూడా మనం రైతులకి ఇస్తామండి. వాళ్ళు సాములు తిప్పే మేపుతారు. మనం వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యాక ఒక వారం 10 రోజుల దాకా మనం తీసుకొచ్చి మన షెడ్ లో కట్టి తయారు చేసి అమ్ముతాం అనమాట. మళ్ళీ సేల్ చేసాక ఈ లోడ్ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ లోడ్ వస్తుందండి. ఆ లోడ్ అలాగే తిప్పేస్తాం మళ్ళీ అక్కడ. అలా మేపిస్తాం అనమాట. ఎన్ని దాకా అమ్ముతారు బ్రదర్ అప్రాక్సిమేట్ ఒక మంత్కి వచ్చి 30-40 అమ్ముతాం. 30-40 అమ్ముతారు. ఇప్పుడు ఎట్లుంది బ్రదర్ వానల కాలానికి ఇప్పుడు ఎండల కాలానికి గేదెలు ఎక్కువ అమ్ముడైపోతున్నాయి? ఎక్కువ అమ్ముడవుతున్నాయండి. ఎక్కువ అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు పాడి ఎక్కువ అమ్ముడైపోతాయి. పాడి ఎక్కువ అమ్ముడవుతాయి. మీరు 10 రోజుల్లో వీడియో పెట్టాక, మీరు మొన్న వీడియో పెట్టాక మైన్లో మేము 30 గేదె అమ్మేవాడి. మళ్ళీ ఈ 10 రోజుల్లో ఈ 10 రోజుల్లో మైన్ ఒక లోడ్ మీరు రాలేదు వీడియో తీయడానికి. మైన్ లో ఒక లోడ్ వెళ్ళిపోయింది. ఇది మళ్ళీ 3వ లోడ్ అండి. వస్తుంటాయి పోతూనే ఉంటాయి. అలా పోతూనే ఉంటాయి. కానీ నమ్మకం ఉంటదండి. నమ్మకం లేకపోతే వెళ్ళవు కదా. దట్టు మీకు డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉంటాయి కదా. ఒకసారి వచ్చి ఒక డైరీ ఫామ్ తీసుకోపోతే మీరు మంచిగా ఇస్తే రెగ్యులర్ గా వస్తారు. అలాగే తీసుకెళ్ళి వాళ్ళు ఉంటారు. మీరు ఆ వీడియో కూడా తీద్దరిగానండి. ఒకసారి చెప్తాను, మీకు అడ్రస్ చెప్తాను. ఎదురుగానే విజయవాడలో ఉంది, విజయవాడ ఉంది, హైదరాబాద్ లో కూడా ఉంది, గట్టిగేసర్లో కూడా ఉన్నాయి. మీరు వెళ్ళి చూసి ఒకసారి వీడియో తీసి పెడతారు. అక్కడ రైతులతో కూడా మీరు మాట్లాడి పెడితే మీకు ఒక నమ్మకం అన్నది తెలుస్తుంది. చెప్పండి. వచ్చి కస్టమర్లకు కూడా ఒక నమ్మకం ఉంటది. వాళ్ళకి కూడా తీసుకున్న చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకుంటే అంటే ఇది నమ్మకంగా ఉందని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి. అవునవును. తీసుకున్న వాళ్ళు చెప్తే ఇంకా వాళ్ళకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఇది బ్రదర్ ఇది ఇంకో 10 రోజుల టైం ఉందండి. దీనికి 10 రోజుల టైం ఉంది. 10 రోజుల టైం ఉంది. 3 అవుతానా? 3 అవుతా. ఎన్ని వచ్చు బ్రదర్? ఇది 5 అవుతుందండి. 5 6 మామూలుగా వర్షాకాలంలో మినిమం రేట్ ఎంత ఉన్నది బ్రదర్? వర్షాకాలంలో అయితే 80,000 నుంచి 1,10,000 1,20,000 మంచిగా ఇవ్వచ్చండి. వర్షాకాలంలో ఇప్పుడు మినిమం ఎంత? ఇప్పుడు మినిమం 1,40,000 1,50,000 పెడితే కానీ మంచిగా రాదండి. మినిమం అయితే 1,00,000 ఉంది. 1,00,000 ఇవ్వగా ఉంటది. 1,00,000 ఇవ్వగా ఉంటది. చూడొచ్చు. ఒక
సూడి గేదెలు ఉన్నాయంట ఇది 6 నెలల శివుడు అండి ఇది. సో మామూలుగా అయితే ఎక్కువ అయితే ఉండవు, కానీ ఇవి మార్కాలలో వచ్చినాయి అనేసి నిన్నే అండి. ఈ రెండు కూడా మనం ముందు ఇచ్చాం. ఇది గ్రేడెడ్ అండి. ఇది 5 అయింది ముందెతలో. 5 అవుతుంది. 5 అవుతుందండి ముందెతలో. మనం ముందు మనం ఇచ్చాం ముందు ఆయనకి. ఇప్పుడు ఈ రెండు కూడా శివుడి అయి పోవాలి, లేకపోతే రెండు లేగడ గీతలు వేసుకెళ్ళి ఇట్లా మనం తీసుకున్నాం అనమాట. మళ్ళీ అంటే దీని అమౌంట్ పట్టుకొని ఈ అమౌంట్ తగ్గించుకొని మిగతా అమౌంట్ ఇచ్చి తోలుకెళ్ళిపోయారు. ఈ జత కలిపి 1,30,000 ఖరీదు కట్టి ఉండిచ్చామండి. మేము తీసుకున్నాం 65కి. ఇప్పుడు మీరు ఎంతకి ఇస్తారు బ్రదర్? 65కి మనం ఇచ్చి మనం కస్టమర్లు అయితే ఎలాగైనా ఇవ్వచ్చండి. వీళ్ళని బట్టి ఒక 5,000 అటు ఇటుగా ఇలా చేస్తాం. అంటే అంత ఇంత చూసుకొని ఇస్తారు. అంత ఎంత చూసుకొని ఇచ్చాను. చూసుకోవచ్చు. 1,30,000 ఈ జత మనం తీసుకుని ఇవ్వడం జరిగింది. అదైతే అది 65,000 అండి. అది ఇవైతే అంటే వీళ్ళు తీసుకోవడం అయితే 1,30,000 తీసుకున్నారు. అంటే కస్టమర్ కి ఎంతకి ఇస్తారు బ్రదర్? కస్టమర్ కి వచ్చి ఒక 1,000-2,000 ఉంటే ఇచ్చేస్తాం. చూసుకోవచ్చు. ఈ రెండైతే వీళ్ళు 1,30,000 తీసుకున్నారంట. అంటే వీళ్ళు ఇంతకు ముందు 6 నెలలు, ఇది 5 నెలలు అండి. ఇది 6 నెలల సుడితో ఉంది. సుడి కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు. డాక్టర్ పిలిపిస్తారు, చెక్ చేయించుకొని చెక్ కన్ఫామ్ గా ఉంటేనే తీసుకోవచ్చు. ఇది 6 నెలలు ఉందంటే, ఇదేమో 5 నెలలు ఉందంట సుడి. ఏమైనా పాలన ఇది ఒక పూట ఇస్తుందండి. 4 లీటర్లు ఉంటున్నాయి ఒక పూట. దాని దగ్గర అయితే ఏమి లేవు. ఓకే, దీని దగ్గర ఒక పూట 4 లీటర్లు పాలిస్తుందంట. చూసుకోవచ్చు. ఇది 5 నెలల సుడితో ఉంది. 2 గేదెలు కలిపి 1,30,000కు ఒక 2,000 అంత వేసుకొని ఇస్తారంటే, వీళ్ళైతే 1,30,000 తీసుకున్నారు. ఒక 1,000-2,000 అట్లా కమిషన్ అది ఎక్కువ ఇస్తే ఇచ్చేస్తాం అనేసి చెప్తున్నారు. 2 కలిపి 1,30,000. ఒకటి 6 నెలలు, ఒకటి 5 నెలలు చూడండి. ఎన్ని అయితే గేదె ఉంటుంది బ్రదర్? ఇది 3 అయితే అండి. 3 అయితే ఏది ఎంత 3 అవుతుంది. 2లో తీసుకెళ్లారు. అది సెకండ్ అండి. ఎన్ని వరకు ఇవ్వచ్చు బ్రదర్? 7 ఎట్లా ఇచ్చిందండి. ఇది పూటకు 7 ఎట్లా ఇచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇవి వచ్చేసి 2 ఉందండి. ఇప్పుడు మన దగ్గర తీసుకెళ్ళిపోతే మళ్ళీ మనం ఇప్పుడు 65 సేల్ కాలు తీసుకెళ్తే మళ్ళీ మనం 40 సేల్ ఇచ్చి మళ్ళీ తోలు తీసుకుంటాం మనం. ఓకే, మళ్ళీ మేపిసాక మళ్ళీ 1,05,000 చెప్పిన మేము తీసుకుంటాం మళ్ళీ. ఓకే, అట్లా మేపించినా సరే అలాగైనా పర్లేదు. 65,000 చెప్పిన వాళ్ళు తీసుకొని ఇప్పుడు అమౌంట్ కట్టాలండి. మళ్ళీ కాగితం రాసిస్తే మళ్ళీ 1,05,000 చెప్పిన మేము తీసుకుంటాం మళ్ళీ తయారయ్యాక. ఓకే, నెక్స్ట్ ఇవి బ్రదర్. ఇది 3 నెలలే ఉందండి శివుడు. ఇది 3 నెలలు ఉంది. 3 నెలలు ఉంది. కన్ఫర్మ్ బ్రదర్? కన్ఫర్మ్ అండి. ఇప్పుడే చెక్ చేయించాం. 3 కూడా. పాలు లేవండి. పాలు లేవు. ఎంత పడుతుంది బ్రదర్ ఇది రేట్? ఇది 75,000 పడుతుంది. 75,000 పడుతుంది. 75,000 పడుతుంది. ఎన్ని ఇస్తారు బ్రదర్ పచ్చి మీద? ఇది 14 లీటర్లు ఇచ్చిందండి. దీన్ని 14 లీటర్లు. 14 లీటర్లు ఇచ్చింది. 7 లీటర్ల కెపాసిటీ అంట. చూసుకోవచ్చు. ఇది కూడా 3 నెలల సుడి ఉంది. సుడి ఇది ఒకటి ఉంది. 6 నెలలు. 6 నెలల సుడి ఉంది. ఇది 6 months ప్రెగ్నెంట్ బఫెలో. బాగా సైజ్ అండి. ఏవి సైజ్. జాఫరాబాద్ కాసు వస్తుంది. ఎన్ని ఇచ్చు బ్రదర్ ఇది ఈయన తర్వాత పాలు? ఇదైతే మనకి 8 ఇచ్చింది అన్న. 8 ఇచ్చింది. కస్టమర్ దగ్గర మనం ముందే మనం ఇచ్చింది, మళ్ళీ తీసుకున్నాం. మళ్ళీ కాలితే ఇవ్వచ్చు. ఎన్ని అయితే ఉంటుంది? ఇంత థర్డ్ ఉంటుంది అన్న. థర్డ్ ఉంటుంది. ఎంత చెప్తున్నా బ్రదర్ రేటు? ఇది 75,000 పడుతుంది. 75,000 పడుతుంది. 75,000 పడుతుంది. అటు ఇటు చేయొచ్చు. వచ్చి చూసుకుంటే ఇబ్బంది లేదు. ఇది నిండు చూడు అన్నది. నిండు చూడు. ఇది 14 లీటర్ల కెపాసిటీ అన్న. క్వాలిటీ బాగుంటాయి అన్న. మన దగ్గర మెయిన్ క్వాలిటీ తెస్తాం. క్వాలిటీ తేవడం గురించి మన దగ్గర సేల్స్ ఎక్కువ అవుతాయి. సేల్స్ మన దగ్గర అందరి మీద కూడా మన దగ్గరికి ఇలా వచ్చేటోడికి అలా అయిపోతుంటది బండి. తర్వాత ప్రతిదానికి కూడా సమాధానం చెప్తాం. ఫోన్ ఎత్తపోవడం ఏమి ఉండదు. ఫోన్ చేస్తే అంటే బాగా ఓవర్ గా అయిపోతే మనం ఏం చేయలేం. ఆయన ఓవర్ గా తీసుకోకుండా మనకి లిమిట్ గా అన్న ఇలా ఉంది అలా ఉందంటే సమాధానం చెప్పడం జరుగుతుంది. లేదా ఇక్కడ తీసుకొచ్చినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సెకండ్ అన్న. సెకండ్ తీసుకొచ్చి ఇది 2వ ఈత గేదంట. నిండు చూడు గేదే. ఎన్ని వచ్చు ఇది పాలు? ఇది 12 లీటర్లు అన్న. 12 లీటర్లు. 12 లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అనేసి చెప్తున్నారు. 4 సూడి గేదెలు ఉన్నాయి. సూడి గేదెలతో పాటు పాడి గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.